ఆంధ్రప్రదేశ్ లో జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు ముందుకొచ్చినటువంటి నేటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్ లో తన వైఖరిని మారినట్టుగా అర్థమవుతా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరిగింది. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు జిల్లాల యూనిట్ గా వర్గీకరణకు ముందుకెళ్తామని ఆయన ఎన్నికలకు ముందు చేసిన ప్రకటన మేము ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు మూలం చంద్రబాబు నాయుడు గారే. ఆయన 94లో 30 సంవత్సరాల క్రితం ఆయనే ముఖ్యమంత్రి, 30 సంవత్సరాల తర్వాత ఆయనే ముఖ్యమంత్రి. అదే ఇదే క్రమంలో 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనాభా దామాషాకు అంగీకరించినటువంటి ప్రభుత్వం నేడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు జిల్లా యూనిట్ గా వర్గీకరణ కోసం ముందుకు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి మాకు కనబడతా ఉంది. కనుక మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆనాడు 96లో వేసినటువంటి రామచంద్రరాజు కమిషన్ అయినా, 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర గారి ప్రభుత్వం వేసినటువంటి ఉషామేళ కమిషన్ అయినా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని చెప్పి కోరుకున్నాయి. ఉషామేళ కమిషన్ పార్లమెంట్ కూడా నివేదిక సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అదే క్రమంలో నేడు కూడా జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణకు ముందుకు వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక్కసారి మనం గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు ఉన్నాయి. 23 జిల్లాల్లో దాదాపు 15 జిల్లాల్లో అంటే తెలంగాణలో ఉండబడిన 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లో ఉండబడినటువంటి అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు చూసుకుంటే 15 జిల్లాల్లో ఆనాడు మాదిగ సామాజిక వర్గం అదనంగా ఉంది. కానీ ఆనాడు అమలు జరిగినటువంటి రామచంద్రరాజు కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా అమలు జరిగినటువంటి వర్గీకరణ ఒకసారి గమనిస్తే మనం 7% మాదిగలు, 6% మాలలు, 1% రెల్లి, 1% ఆది ఆంధ్ర ఆది ద్రావిడగా ఆ రోజు వర్గీకరణ జరిగింది. అంటే రెల్లికి 1%, మాదిగలకి 7%, మాలలకి 6%, ఆది ఆంధ్రకి ఆది ద్రావిడకి 1% ఆ రోజు జరిగింది. అంటే 15 జిల్లాల్లో వాస్తవానికి మాదిగ జనాభా ఎంత ఎక్కువ ఉన్నారు అని చెప్పి అనుకుంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి షమీమ్ అఖ్తర్ కమిషన్ గాని ఒకసారి మనం దృష్టిలోకి తీసుకుంటే ఆ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఆధారం తీసుకుంటే అక్కడ బేడా బుడగ జంగాలుగా ఉన్నటువంటి బేడా బుడగ జంగాలతో పాటు ఎస్సీల జనాభా ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకుంటే 84 లక్షల మంది, 84,45,400 మంది ఎస్సీలు ఉన్నారు. ఈ 84,45,400 మందిలో మాలలు 40,43,101 మంది మాలలు, మాదిగలు 34,68,967 మంది మాదిగలు, ఇతరులు 9,33,332 మంది మిగిలిన సామాజిక వర్గాలు ఉన్నాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి జనాభా లెక్కలు కానీ మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాకన్నా సోదర వర్గం 4 నుంచి 5 లక్షలు ఎక్కువగా ఉన్నట్టు కనపడతా ఉంది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీల జనాభా 1,38,78,078 మంది. అందులో మాలా మాదిగ జనాభాకు వచ్చేటప్పటికీ మాలా మాదిగలు ఇద్దరు కలిసి 1,22,72,853 మంది. అందులో మాదిగలు 67,02,609 మంది మాదిగలుంటే మాలలు 55,70,853 మంది ఉన్నారు. మా ఉపకులాలు 16,05,205 మంది ఉన్నారు. అంటే ఒక్కసారి ఆ రోజు ఉండబడినటువంటి జనాభా వేరియేషన్ లో చూసుకుంటే మాలల కన్నా దాదాపు మాదిగలు 12 లక్షల పైచీలకు అదనంగా ఉన్నారు. 12 లక్షల పైచీలకు అదనంగా ఉన్నప్పుడు మాకు వచ్చిన శాతం 7%, మా సోదర వర్గానికి వచ్చిన శాతం 6%. అయినా కూడా మేము ఆనాడు 15 లక్షలు 12 లక్షలు అదనంగా ఉన్నప్పటికీ కూడా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకి మేము కట్టుబడి ఉన్నాం. దాన్ని గౌరవించాం, స్వాగతించాం. అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్ లో మా మధ్య ఉండబడిన వ్యత్యాసం కేవలం 4 లక్షలు. ఈ 4 లక్షల వ్యత్యాసంలో ఆంధ్రప్రదేశ్ లో మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగే విధంగా ఈ రోజు జిల్లా యూనిట్ పేరు మీద తీసుకుంటే ఆ జిల్లా యూనిట్ పేరు మీద తీసుకోబడినటువంటి వర్గీకరణ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ఉపకులాలతో పాటు సంచార జాతులకు తీవ్రమైన అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. కనుక మేము రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లా యూనిట్ గా కాకుండా రాష్ట్ర యూనిట్ గానే వర్గీకరణ అమలు జరపాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో ఉండబడిన జనాభా దాని ప్రకారం రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణ జరిగితే ఆ రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణ జరిగే దానిలో
మాలలకి 7% గాను, మాదిగలకి 6% గాను, మా ఇతరులకి 2% గాను రిజర్వేషన్ ఫలాలు అందటానికి ఉన్నాయి. కానీ అలా కాకుండా జిల్లా యూనిట్ అనే దగ్గరకు వస్తే, ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాని మనం ఒక్కసారి చూసుకుంటే, శ్రీకాకుళం జిల్లాలో జనాభాలో మాలల శాతం 65.7% ఉంటది, మాదిగలు 11.6% ఉంటారు. అంటే మాలలు మాటలు చెప్పాలంటే అక్కడ 10% ఉండబడినటువంటి 15%లో 10% మాలలకు వస్తే కేవలం 2% మాత్రమే అక్కడ మాదిగలకి రావడానికి అవకాశం ఉంది. అదే విజయనగరం జిల్లాలో 8% మాలలకు వస్తే 3% మాదిగలకి రావడానికి అవకాశం ఉంది. విశాఖపట్నం జిల్లాకు వస్తే 56.8% వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 9% రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది. 21.2% మాదిగలు ఉంటారు, వాళ్ళకి 3% రావడానికి అవకాశం ఉంది. ఇక తూర్పు గోదావరి తీసుకుంటే, తూర్పు గోదావరిలో 10% మాలలకి, 4% మాదిగలకి, 1% మాత్రమే ఇతరులకు వెళ్లే అవకాశం ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినప్పటికీ కూడా 57% మాలలు కనపడతారు, 35% మాదిగలు కనపడతారు. అంటే 57% ఉండబడిన మాదిగలకి 9% రిజర్వేషన్లు, 35% ఉండబడిన మాదిగలకి 5% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక కృష్ణా జిల్లాకు వస్తే, కృష్ణా జిల్లాలో మాలలు 45% ఉంటారు, వాళ్ళకి 6.7% అక్కడ రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మాదిగలు 51% ఉంటారు, వాళ్ళకి 7.6% అక్కడ రిజర్వేషన్ వచ్చడానికి అవకాశం ఉంది. ఇకపోతే గుంటూరు జిల్లాకు వస్తే 47.4% మాలలు ఉంటారు, వాళ్ళకి 7% రిజర్వేషన్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక మాదిగలంగా 49.3% ఉంటాము, ఇక్కడ మాకు కూడా 7% వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కువ జనాభా 2 లక్షల అదనంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ 7% రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే ప్రకాశం జిల్లాకు వస్తే 44% మాలలు ఉంటారు, వాళ్ళకి 6.6% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. మాదిగలు 58.7% ఉంటారు, వాళ్ళకి 7.9% వచ్చే అవకాశం ఉంది. ఇతరులు 1.7% ఉంటారు, వాళ్ళకి 0.5% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెల్లూరుకి వెళ్తే 9% మాలలకి, 5% మాదిగలకి. కడపకి వెళ్తే 7% మాలలకి, 6% మాదిగలకి. ఇక కర్నూలుకి వెళ్తే 5% మాలలకి, 9% మాదిగలకి. ఇక అనంతపురంకి వెళ్తే 12% మాలలకి, 2% మాలలకి, 12% మాదిగలకి, 1% ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. ఇక చిత్తూరు జిల్లాకు వస్తే 39% మాలలు ఉంటారు, వాళ్ళకి 6% వస్తుంది. 18% మాదిగలు ఉంటారు, 3% వస్తుంది. 43% ఇతరులు ఉంటారు, వాళ్ళకి 6% పోవడానికి అవకాశం ఉంది. అంటే నా సోదర మిత్రులారా, ఈ వివరాలు మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఈ రోజు తెలంగాణలో వేసిన షమీమ్ అఖ్తర్ కమిషన్ ఆధారంగా తీసుకున్న ఆనాడు అక్కడ 10 జిల్లాల్లో దాదాపు 10% రిజర్వేషన్లు అక్కడ మాదిగ కులాలు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ వేసినటువంటి జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 5 జిల్లాల్లో అనంతపురంలో 12%, లేదా కర్నూలులో 9%, ప్రకాశంలో 7% చూసుకుంటే ఈ 3-4 జిల్లాల్లో కూడా కొంత అదనంగా కనపడినటువంటి అవకాశం ఉంది. అంటే కమిషన్ల లెక్కల ప్రకారమే 15 జిల్లాల్లో మాదిగలు ఆనాడు అదనంగా ఉన్నప్పటికీ కూడా దాదాపు ఉమ్మడిగా సరాసరిని పోల్చుకుంటే 9 నుంచి 10% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ రోజు జనాభా దామాషాకి ప్రకారం మేము కట్టుబడి ఉన్నాం కనుక 7%కే మేము అంగీకరించాం, 7%ని గౌరవించాం, 7%ని అనుభవించాం. మరి అదే విధంగా నేడు మేము స్పష్టంగా చెప్తున్నా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులంగా ఆంధ్రప్రదేశ్ లో నిజంగా మాదిగల కన్నా మాలలు అదనంగా ఉంటే వాళ్ళ శాతం వాళ్ళకి పోవాల్సిందే, వాళ్ళ శాతం వాళ్ళకి దక్కాల్సిందే. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం, ఎస్సీల జనాభా లెక్కల ప్రకారం, ఉన్నదాని ప్రకారం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 40 లక్షల మంది 43,000 మంది మాలలు ఉన్నారు, మాదిగలు 34,68,967 మంది మాదిగలు ఉన్నారు. అంటే ఇద్దరి మధ్య వేరియేషన్ చూసుకుంటే 4 నుంచి 5 లక్షలు కనపడతా ఉంది. 5 లక్షలు అదనంగా ఉన్నప్పుడు 1% అదనంగా మాల సామాజిక వర్గానికి పోవడం ధర్మమే, మాల సామాజిక వర్గం తీసుకోవడం ధర్మమే. మా జనాభా ఎంత ఉంటే మా వాట అంత రావడం ధర్మమే. అలా కాకుండా జిల్లాల యూనిట్ అనేటప్పటికీ కేవలం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలను ఆధారంగా తీసుకొని జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల యూనిట్ గానే దగ్గర వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించడం అంటే మాదిగ ఉపకులాలతో పాటు మాల సామాజిక వర్గాల్లో ఉండబడినటువంటి సంచార జాతులకు, అట్టడుగు వర్గాలకు ఉండబడినటువంటి ఉపకులాలకు తీవ్రమైన జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక జిల్లా యూనిట్ అనే అంశాన్ని పునర్పరిశీలించాలని, పునరాలోచించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం గతంలో ఏ విధంగా అయితే రామచంద్రరాజు కమిషన్ చెప్పిందో, గతంలో ఏ విధంగా అయితే ఉషామేర కమిషన్ చెప్పిందో, ఈ రోజు షమీమ్ అఖ్తర్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ సి గా అన్ని ఎస్సీల్లో ఉండబడినటువంటి అత్యధిక వెనుకబడిన కులాలను గ్రూప్ 1 లో చేర్చి, గ్రూప్ 2 లో మాదిగ ఉపకులాలను చేర్చి, గ్రూప్ 3 లో మాల ఉపకులాలను చేర్చి ఏ విధంగా అయితే జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేపట్టిందో, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణకు మూలం, చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణ చేశారు, చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణ కోసం ముందుకెళ్లాడు, చంద్రబాబు నాయుడు గారే మళ్ళా ఈ రోజు
వర్గీకరణ అంశం మీద జిల్లా యూనిట్ గా అంటే మా సామెత ఎలా అవుతుందంటే ఎస్సీలో ఉండబడినటువంటి వారిని ఎంపైరికల్ డేటా ద్వారా వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసి వెనుకబడిన కులాలకు న్యాయం జరిగే విధంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది కనుక సుప్రీంకోర్టు తీర్పుని ప్రామాణికంగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరేసిన రామచంద్రరాజ్ కమిషనే, అదేవిధంగా ఉషానార్ కమిషన్, ఈ రోజు మీరేసినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా జనాభా దామాషా ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుకి కట్టుబడి సుప్రీంకోర్టు తీర్పుకి ప్రామాణికంగా మీరు వర్గీకరణ అంశంలో ముందుకెళ్లాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ మరొకసారి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో మాకన్నా మాటలు ఎక్కువ ఉన్న మాట నిజం. ఆ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి దక్కడం న్యాయం. అదేవిధంగా మా జనాభా ప్రకారం మా వాటా మాకు దక్కడం న్యాయం. మా ఉపకులాలకి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి దక్కడం న్యాయం కనుక జనాభా దామాషా ప్రకారమే ఎస్సీ వర్గీకరణకు ముందుకెళ్లాల్సిందిగా సవినయం కోరుకుంటూ జిల్లా యూనిట్ కాకుండా రాష్ట్ర యూనిట్ గాని వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కమిషన్ జిల్లాలో తిరుగుతున్నప్పుడు జిల్లా యూనిట్ గా అయితే జరిగే నష్టం ఇది. రాష్ట్ర యూనిట్ గాని వర్గీకరణ జరగాలి. గతంలో వేసిన రామచంద్రరాజ్ కమిషన్ అయినా ఉషా మేయర్ కమిషన్ అయినా జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణకు ముందుకెళ్ళింది. దానికి అనుగుణంగానే మీరు కూడా ముందుకెళ్లాలని చెప్పి మేము అంటే దీని మీద మేము రేపు కమిషన్ నివేదిక వచ్చిందాక చూస్తాము. ఇది కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మేము న్యాయపోరాటానికి వెళ్తాం.